హలో ఎవ్రీవన్, ఇప్పటి వరకు నేను యూఐ యూఎక్స్ వెబ్ గ్రాఫిక్ డిజైనింగ్లో చాలా టాపిక్స్ మీతో షేర్ చేసుకున్నాను. ఈ వీడియోలో ఏం చెప్పబోతున్నానంటే ఫేమస్ ఇంటర్నేషనల్ లోగోస్ అండ్ ఆ లోగో వెనకాల ఉన్న రీజన్స్ కానీ మీనింగ్స్ కానీ ఆ సీక్రెట్స్ మీకు చెప్తాను. ఫస్ట్ వన్ ఏంటంటే టొయోటో తెలుసు కదా మీకు, కార్ రిలేటెడ్ కంపెనీ. ఈ టొయోటోలో ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ టీ అనే సింబల్ ఉంటుంది. ఈ టీలో చాలా ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ చూడండి, మిడిల్లో ఉన్నది కదా, TOYOTA టొయోటో. ఈ మొత్తాన్ని కలిపి ఈ ఒక్క లోగో లాగా చేసిరన్నట్టు. ఇది టొయోటో లోగో. నెక్స్ట్ వన్ పింట్రెస్ట్లో ఏంటంటే ఇప్పుడు బెహాన్స్, డ్రిబ్బల్, పింట్రెస్ట్ ఇవన్నీ ఏంటంటే డిజైనర్ పూల్స్ అన్నట్టు. అక్కడ నుంచి మనము ఏ డిజైనర్ అయినా అక్కడ నుంచి నువ్వు ఇన్స్పైర్ అయ్యి నువ్వు డిజైన్ చేసుకోవచ్చు. ఈ పింట్రెస్ట్ కూడా వన్ ఆఫ్ ద ఫేమస్ డిజైనర్ పూల్ అన్నట్టు. ఈ పింట్రెస్ట్లో పి ఉంది కదా, ఈ పి ప్లస్ పిన్ కలిపి ఇక్కడ పిన్, ఇక్కడ ఎడ్జ్లో పిన్ అనే సింబల్ ఇట్లా షార్ప్ ఉన్నది కదా, ఇట్లా పి అనే లెటర్లో పిన్ను కూడా యాడ్ చేసారు. నెక్స్ట్ థర్డ్ వన్ ఈజ్ టూర్ ది ఫ్రాన్స్. ఈ టూర్ ది ఫ్రాన్స్లో ఏముంటుందంటే ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ రైట్ సైడ్లో OURలో అండ్ ఇక్కడ సైక్లింగ్ సింబల్ అన్నట్టు. సైక్లిస్ట్ అనేవాడు టూర్ని చేస్తున్నట్టు అలా మీకు మీనింగ్ వస్తుంది. నెక్స్ట్ ఫెడెక్స్ అనేది చాలా ఫేమస్ కొరియర్ కంపెనీ ఇన్ యుఎస్. ఈ ఫెడెక్స్లో కూడా ఇక్కడ ఫెడెక్స్లో ఈఎక్స్లో మధ్యలో ఇక్కడ చూడండి యారో ఉంటుంది. ఈ యారో ఏంటంటే, ఈ యారో సింబల్ ఏంటంటే స్పీడ్ అండ్ ఫాస్ట్ రిప్రజెంటేషన్ అన్నట్టు ఫెడెక్స్. నెక్స్ట్ టొబ్లెరోన్. ఈ టొబ్లెరోన్ ఏంటంటే ఇక్కడ మీరు చూడండి, ఇక్కడ మీకు లెఫ్ట్ సైడ్లో ఎల్లో కలర్లో ఉన్నది ఒక మౌంటైన్ లాగా ఉంది కదా, ఈ మౌంటైన్లో బీర్ ఇది హైడ్ అయ్యింది. ఈ టొబ్లెరోన్లో బీర్ అనే ఈ యానిమల్ హైడ్ అయి ఉంటుంది. ఇది మనం డీప్గా చూస్తే అర్థమవుతుంది. ఇక్కడ టొబ్లెరోన్లో ఇక్కడ మౌంటైన్లో బీర్ అనేది హైడ్ అయ్యింది, ఇక్కడ కొద్దిగా హైలైట్ చేసి చూపించారు. నెక్స్ట్ బీట్, ద ఫేమస్ హెడ్ ఫోన్స్ కంపెనీ. ఈ బీట్ అనేది బి ఉంటుంది, ప్లస్ ఈ బి అనేది హెడ్సెట్కి మనం చెవులోకి పెట్టుకుంటాం కదా, ఆ హెడ్ సింబల్ లాగా హెడ్ ఫోన్ లాగా మీకు సింబల్ ఉంటుంది ఈ బి. నెక్స్ట్ అమెజాన్, ఫేమస్ ఈకామర్స్ కంపెనీ. ఇక్కడ ఈ ఏ అండ్ జెడ్కి మధ్య ఇట్లా యారో ఉంది. ఈ యారో సింబల్ ఏంటంటే స్మైల్ వస్తుంది. అట్ ద సేమ్ టైం ఏ టు జెడ్ ప్రోడక్ట్స్ అన్ని ఈ అమెజాన్లో మనం పర్చేజ్ చేయొచ్చు. నెక్స్ట్ బాస్కిన్ రాబిన్స్. ఈ బాస్కిన్ రాబిన్స్ అనేది చాలా ఫేమస్ ఫుడ్ కంపెనీ. అంటే ఫుడ్ అంటే బేకరీ, అంటే ఆ బేకరీ వాళ్ళు చాలా ఫ్లేవర్స్ మనకు ప్రొవైడ్ చేస్తారు. ఇందులో 31 ఫ్లేవర్స్ అనేటివి చాలా ఇంపార్టెన్స్. ఇక్కడ చూడండి 31 బీఆర్లో, బీఆర్ మీన్స్ బాస్కిన్ రాబిన్స్. ఈ బీఆర్లోనే 3+1 31 హైలైట్ చేశారు. సో 31 ఫ్లేవర్స్ వాళ్ళు మెయిన్గా సర్వ్ చేస్తారు. నెక్స్ట్ ఫార్ములా 1 రేస్ కంపెనీ. ఇక్కడ ఎఫ్కి ఈ వేవ్స్ ఉన్నాయి కదా, ఈ వేవ్స్కి మధ్యలో చూడండి ఇక్కడ 1 ఉంటుంది. ఇక్కడ డీప్ అర్థం చేస్తే డార్క్లో 1 ఉంటుంది. ఫార్ములా 1 అనేది హైలైట్ చేసినట్టు వాళ్ళు మీనింగ్ అన్నట్టు దాంట్లో. నెక్స్ట్ హుందాలో డైరెక్ట్ షేక్ హ్యాండ్ ఇచ్చుకున్నట్టు, ఫ్రెండ్లీ నేచర్. దీన్నే మర్జ్ చేసి మనకు హుందాయ్ కార్ లోగో లాగా చేస్తారు. నెక్స్ట్ లండన్ సింఫనీ ఆర్కెస్ట్రా. ఇక్కడ LSO హైడ్ అయి ఉంటుంది ఈ లోగోలో. లండన్ సింఫనీ ఆర్కెస్ట్రా ఇట్లా సేమ్. నెక్స్ట్ క్విక్ సిల్వర్లో వేవ్స్ ఉంటాయి. ఈ వేవ్స్ అనేటివి ఇక్కడ మన సీలో వేవ్స్ వస్తాయి కదా, అక్కడ నుంచి ఇన్స్పైర్ అయ్యి ఈ లోగో చేసారు. క్విక్ సిల్వర్లో లోగో ఉంది కదా, ఇక్కడ వేవ్స్ అనేటివి ఇట్లా మనకు రిప్రజెంట్ చేసి చూపించారు. ఈ విధంగా లోగోస్కి ఏదో లోగో అనగానే ఏదో ఒక టెక్స్ట్ పెట్టి లోగో పెట్టారని మనం అనుకోవద్దు. ఆ లోగో వెనకాల చాలా మీనింగ్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం వాళ్ళు ఏ బిజినెస్ చేస్తున్నారు, వాళ్ళు ఏం చెప్పదలుచుకున్నారు, వాళ్ళ యొక్క ప్రోడక్ట్ ఏంది అనేది ఆ లోగోలో అనేది మిళితమై ఉంటుంది. ఈ విధంగా ఏ లోగో అయినా చేసినప్పుడు ఇలాంటి మనం దృష్టిలో పెట్టుకొని లోగోస్ కానీ లోగో డిజైన్స్ మనం చేయాలి. ఏ ప్రోడక్ట్కైనా, అది వెబ్ కానీ, మొబైల్ అప్లికేషన్స్ కానీ, గ్రాఫిక్ డిజైనింగ్లో కానీ, ఏ డిజైన్ రిలేటెడ్ ఏ టాపిక్ తీసుకున్నా లోగో అనేది చాలా ఇంపార్టెంట్. ఈ విధంగా మనం లోగోస్ని మీనింగ్ఫుల్గా, అర్థవంతంగా డిజైన్ చేయాలి. ఇన్ ఫ్యూచర్లో నువ్వు ఏదైనా వర్క్ చేస్తున్నప్పుడు కూడా మనం ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని లోగో డిజైన్ చేసి
వాళ్ళకు మీనింగ్ఫుల్గా మనం చెప్తే దే కెన్ అండర్స్టాండ్, క్లయింట్ కూడా హ్యాపీ అవుతాడు. ఈ విధంగా మనం వర్క్ చేయాల్సి ఉంటుంది. ముందు నేను యూఎక్స్ వెబ్ గ్రాఫిక్ డిజైనింగ్స్ పైన చాలా వీడియోస్ చేస్తాను. ఇప్పటికే 70 to 80 వీడియోస్ చేశాను. యూఎక్స్ వెబ్ గ్రాఫిక్ డిజైనింగ్ అండ్ యూఐలో ఎట్లా వర్క్ చేయాలి, టూల్స్ పైన ఎట్లా వర్క్ చేయాలి, డిజైనింగ్ ఎలా చేయాలి, మొబైల్ యాప్స్ డిజైన్స్ అంటే ఏంది, వెబ్ యాప్స్ డిజైన్స్ అంటే ఏంది, ఇప్పటివరకు చాలా వీడియోస్ చేసిన. ముందు కూడా చాలా వీడియోస్ చేస్తా. నాకున్న ఎక్స్పీరియన్స్ మొత్తం మీతో షేర్ చేసుకుంటా. జస్ట్ బీ వాచ్ మై ఛానల్ కాల్డ్ ఎజిలిటీ డిజైన్. Life is short, enjoy every moment, be honest, never give up. Thank you.